ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటుంటారు. ఈ మధ్య అలా. చాలా పాపులర్ అయిందండి. బ్రంచ్ డైరెక్ట్ 16-8 అని Yeah. 16 అవర్స్ ఆఫ్ విండోలో ఫుడ్ తీసుకోకూడదు, మిగతా 8 అవర్స్లో ఫుడ్ తీసుకోవాలి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్ అండి. ఓకే సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒక న్యూట్రిషనిస్ట్ చక్కగా డిస్క్రైబ్ చేశారు. ఇట్స్ లైక్ ఏ హైబ్రిడ్ కార్. ఓకే సో పెట్రోల్లో వెళ్తుంటుంది, తర్వాత హైబ్రిడ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఎలక్ట్రిక్ పవర్తో రన్ అవుతూ ఉంటుంది హైబ్రిడ్ కార్. ఇందులో కూడా అంతే. ఈ 8 అవర్ విండోలో మనం గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఆ 16 అవర్ విండోలో మనం ఏమి కార్బోహైడ్రేట్ తీసుకోము, గ్లూకోజ్ తీసుకోము కాబట్టి అప్పుడేమవుతుంది, కీటోన్స్ పెరుగుతాయి బాడీలో. కీటోన్స్ పెరిగినప్పుడు ఫ్యాట్ని మొబిలైజ్ అవుతుంది. అంటే మనం ఫ్యాట్ని డైట్గా తీసుకుంటాం అనమాట. అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ని మనం మెల్ట్ చేసి వాటిని ఎనర్జీకి వాడుకుంటాం. తద్వారా బాడీలో ఫ్యాట్ కంటెంట్ తగ్గుతుంది అనమాట. సో ఇట్స్ ఎ గుడ్ మెకానిజం. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ గుడ్, బట్ కంటిన్యూస్గా చేయడం సాధ్యపడుతుంది. ఓకే కంటిన్యూస్గా చేయడం సాధ్యపడదు. కొంతమందికి డెఫినెటివ్ ఇండికేషన్స్ ఉంటాయి. ఒకప్పుడు నేను కూడా వెయిట్ గెయిన్ అయినప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. ఐ హ్యాడ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఓకే ఇమీడియట్లీ విత్ ఇన్ అబౌట్ 4-5 months ఐ లాస్ట్ అబౌట్ 9 to 10 kilos. ఓకే ఆ 8 అవర్ విండోలో అంత చక్కటి ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకోవడం. 16 అవర్స్ నైట్ మార్నింగ్ 7 నుంచి నైట్ 7 o'clock నుంచి మార్నింగ్ 11 వరకు నేను తీసుకోను అనమాట. ఇప్పుడు అవసరం లేదు, అందరికీ అవసరం లేదు. అవసరమైనప్పుడు ముఖ్యంగా ఒబీస్ ఇండివిజువల్స్కి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇట్ హెస్ బీన్ ట్రైడ్ అవుట్ సెవరల్ క్లినికల్ ట్రయల్స్లో కూడా, అధ్యయనాల్లో కూడా అదే తేలింది. చాలా మంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిస్ చేయడం వల్ల చాలా మనకి హెల్త్ అప్సెట్ అవుతుంది, మంచిది కాదు, మీరు డైరెక్ట్గా బ్రంచ్ చేస్తున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని కొంతమంది చెప్తూ ఉంటారు సార్. అది అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మన బాడీకి ఏది సూట్ అయితే అది తీసుకోవడం బెటర్ మేడం. ఓకే ఒకటి మాత్రం నిజం, ప్రాసెస్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ప్రతి మీల్లోనూ ఫ్రూట్ ఉండేటట్టు చూసుకోండి. ఫ్రూట్స్ కంటైన్ ఎసెన్షియల్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే ఫ్రూట్స్ వెజిటబుల్ డైట్ ఎక్కువగా తీసుకోండి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోండి. ఫ్యాట్స్ కూడా హెల్దీ ఫ్యాట్స్, నట్స్ నుంచి వచ్చే ఫ్యాట్, పీనట్స్ నుంచి వచ్చే ఫ్యాట్, అవి హెల్దీ ఫ్యాట్స్ ఆర్ ప్రిఫరబుల్. ఇవి బ్రాడ్ ఇదనమాట, హెల్ప్ చేయడానికి మనకు ఉపయోగపడతాయి ఇవన్నీ. బ్రాడ్గా ఇవి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రాసెస్ ఫుడ్స్, ఈ రెడ్ మీటు, బేకను, ప్రాసెస్డ్ ఇవన్నీ మీట్ అది అవాయిడ్ చేస్తూ రెగ్యులర్గా హెల్తీగా సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, ఫ్యాటు సమపాళ్ళలో తీసుకున్నట్టయితే మనకి ఏది కంఫర్టబుల్ అయితే అది చేసేయచ్చు.